గాయస్, మనం చాలా సింపుల్గా చికెన్ దమ్ బిర్యానీ చేయాలంటే ఎక్కువ టైం తీసుకోకుండా చాలా సింపుల్గా చేసే విధానం మీకు చూపిస్తున్నాను ఈరోజు. బాస్మతి రైస్ కేజీ తీసుకొని అవి ముందు నానబెట్టేసుకోవాలండి. ఒక్కోసారి కడిగేసిన తర్వాత కొంచెం వాటర్స్ నానబెట్టేసుకొని కడిగేసుకున్న తర్వాత ఇలాగా దమ్ము అంటే మనం చికెన్ మ్యాగ్నేట్ చేసి ఫ్రిడ్జ్లో పెడతాము, అలా పెట్టకలేకుండా డైరెక్ట్గా రోస్ట్ చేసేసుకొని మనం దమ్ చేసేసుకోవచ్చండి. తొందరగా అయిపోద్ది. ఇంగ్రీడియంట్స్ ఒకసారి రెడీ చేసేసుకొని మనం 1 బై 1 ప్రాసెస్ చేసేస్తూ వెళ్ళిపోతే చాలా సింపుల్గా దమ్ బిర్యానీ అయిపోతుందండి. ఇంత సింపుల్ అనుకుంటారు, మీరు ఒకసారి ట్రై చేస్తే తెలిసిపోద్ది. పక్కన రైస్కి వాటర్ పెట్టానండి. ఈ పక్కనేమో దమ్ బిర్యానీకి చికెను, ఆనియన్స్, అన్నీ క్యారెట్, అన్ని ఇంగ్రీడియంట్స్ రోస్ట్ చేస్తున్నానండి. చూడండి, 1 బై 1 కుక్ అయిన తర్వాత చికెన్ వేసానండి. చికెన్ చాలా తక్కువ వేసానండి, ఎందుకంటే దమ్లో ఉన్న పీసెస్ అంత ఇష్టంగా తినరు మా వాళ్ళు. సపరేట్గా ఉన్న పీసెస్ తింటారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, కొత్తిమీర, పుదీనా వేసి కొంచెం రోస్ట్ చేశాను. ధనియా పౌడర్ కొంచెం అండి, గరం మసాలా, ఇది ఓన్ మసాలా అండి, నేను ఓన్గా తయారు చేసుకున్నాను. ఇది వేస్తే బిర్యానీ మొత్తం టేస్టీగా ఉంటుంది అన్నమాట. అది వేసి కొంచెం రోస్ట్ చేసాను. కొంచెం పసుపు, కొంచెం కారం, ఉప్పు, బిర్యానీ మసాలా కొంచెం యాడ్ చేస్తున్నానండి, ఆచి బిర్యానీ మసాలా, సాల్ట్, నిమ్మరసం. దమ్ బిర్యానీలో నిమ్మరసం ఉంటేనే టేస్ట్ అండి. దమ్ములో అంటే మనం మ్యాగ్నేట్ చేసినప్పుడు వేస్తాం కదా, పెరుగు అవసరం లేదండి, ఇది చికెన్ కాబట్టి. నెయ్యి వేసానండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు సిమ్లో పెట్టాను, అది కుక్ అయిపోయింది కాబట్టి సిమ్లో పెట్టానండి. ఇలాగా వాటర్ మరిగిపోతుంది, రైస్కి పెట్టిన వాటర్. మనం నానబెట్టిన బాస్మతి రైస్ వేసేసుకున్నాం. చూడండి, ఇది రైస్ మాత్రం హైలో పెట్టుకుంటే చాలా తొందరగా అయిపోద్దండి. రైసు మెతుకు రెండుగా కట్ అయినప్పుడు లేయర్ల కింద వేసేసుకోవాలండి. చూడండి, కొంచెం వాటర్ వచ్చినా పర్వాలేదండి, వేసేసుకోవచ్చు. పుదీనా, కొత్తిమీర, కొంచెం మసాలా అంటే చప్పదనం రాకుండా ఉంటుందండి. నాకు కొంచెం బాగోలేదండి గొంతు, దాని గురించి దగ్గు వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, లేయర్ల కింద వేసేస్తాను. ఒకసారి 1 టైం, ఇది కేజీ రైస్ అండి. మధ్య లేయర్లో కొంచెం వేసుకుంటే పుదీనా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, నెయ్యి ఇవన్నీ వేసుకుంటే అయిపోతుందండి. పైన కూడా కొంచెం యాడ్ చేసుకొని మనం రైస్ తీసిన వాటర్ ఉంటుంది కదండి, ఆ వాటర్ వేడిగా పైన పెట్టేసుకుంటే కింద దమ్ అయిపోద్ది, పైన ఏమో ఉడికిపోద్దండి. ఇది చికెన్ కర్రీకి పెట్టాను, కానీ ఈ చికెన్ కర్రీ నేను ఇప్పుడు చూపించట్లేదు, తర్వాత నెక్స్ట్ టైం వీడియో పెడతాను. లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి వీడియో. చూడండి, అది చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఎంత సింపుల్ అంటే చూడండి, మరి మీకు 1/2 అవర్లో మొత్తం ప్రాసెస్ అయిపోతుందండి మనకి. చూడండి, దమ్ బిర్యానీ ఎలా ఉందో చూడండి, చాలా కలర్ఫుల్గా వచ్చింది, చాలా పొడి వచ్చింది. ఇదేమో చికెన్ కర్రీ అండి, అంటే పార్సల్ బాక్స్కి ట్రయల్ చేస్తున్నామండి. అది ఫుల్ బాక్సు. పీసెస్ కూడా చాలా బాగున్నాయి, చికెన్ పీసెస్. కర్రీ కూడా చాలా కలర్ఫుల్గా వచ్చిందని అనుకుంటున్నాను నేను. మా పిల్లలకి నేను చేసిన దమ్ బిర్యానీ అంటే చాలా ఇష్టం అండి. వాళ్ళు వారం అడుగుతూ ఉంటారు. నేను 2 వారాలకు ఒకసారి, 3 వారాలకు ఒకసారి చేసి పెడుతూ ఉంటాను. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చింది బిర్యానీ. నాకు నోరు ఊరిపోతుంది వీడియో చూస్తుంటే. అంటే ఆ రోజు అప్పుడు తిన్నాను అనుకోండి, కాకపోతే చూస్తుంటే మళ్ళీ నోరు ఊరిపోతుంది నాకు. ఫ్రెండ్స్, మీ మంచి మనసుతో మీరు కొంచెం
ఈ బిర్యానీ నచ్చితే నన్ను చిన్నగా సపోర్ట్ చేయండి చాలు. అంటే మీకు నచ్చితేనే ఫ్రెండ్స్, మరేమి ఇబ్బంది లేదు. ఇదేంటంటే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అనే ఒక ఉద్దేశంతో మీ ముందు పెడుతున్నాను. ఓకే ఫ్రెండ్స్.